వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. సో ఈరోజు సాటర్డే అనమాట, బయటకు వెళ్తున్నాము. ఫాసిల్ ట్రిమ్ అనేది ఒకటి ఉంటుంది, అది 1.5 hours ఉంది ఇంటికి. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ అనుకున్నాము, బట్ కొంచెం దూరం ఉండడం వల్ల మేము వెళ్ళలేదు. సో ఇప్పుడు బేబీ కదా, ఫాసిల్ ట్రిమ్ అంటే లైక్ సఫారీ టైప్ అనమాట. మనం డ్రైవ్ లో వెళ్తుంటే మనకి యానిమల్స్ కనిపిస్తుంటాయి. సో అవి మన ఏమనవు. సో బయట నుంచి చూస్తుంటాం అనమాట, అంటే కార్ లో నుంచి చూస్తుంటాము. మనం వాటికి తినిపించవచ్చు, ఫీడ్ చేయొచ్చు అనమాట. సో బేబీ ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు ఇప్పుడు వెళ్తున్నాము. ఎప్పటి నుంచి అనుకుంటున్నాము, బట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో మేము ఇంట్లో ఏం చేసుకోలేదు. సో నియర్ బై మాకు చౌరస్తా ఉంటుంది, అక్కడ లంచ్ చేసి స్టార్ట్ అయిపోతున్నాము. మధ్యలో ఇక్కడ గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగాము. గ్యాస్ కొంచెం తక్కువ ఉంది, సో గ్యాస్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఆల్మోస్ట్ 1.5 hours. అది 3K క్లోజ్ అనమాట. ఆమె కొంచెం పులిహోర తిన్నది, ఇంకా పడుకుంటుందేమో. 1.5 hours కదా, సో ఇంకా పడుకుంటుందేమో, చూడాలి. సో వెళ్తున్నాము. సో వెళ్ళాక చూపిస్తా అది ఎలా ఉంటుంది ఏంటి అని. మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళారు, నేను వెళ్ళలేదు, ఫస్ట్ టైమే చూస్తున్నా. స్టార్ట్ అయిపోయాం అనమాట. సో అది 3కి క్లోజ్, అంటే 3 లోపు మనం లోపలికి ఎంటర్ అయిపోవాలి. సో 3కి క్లోజ్. ఇప్పుడు ఆల్రెడీ 1 అయిపోతుంది. సో ట్రాఫిక్ వల్ల 2 hours చూపిస్తుంది. వెళ్ళాలన్నమాట త్వరగా. మేము ముందు చూసుకోలేదు, అది పర్ కార్ కాదు, పర్ పర్సన్ టికెట్ ఉంది అనమాట. $30 అలా ఉంది. సో బేబీకి ఏమో 3 to 11 years వాళ్ళకి బేబీస్ కూడా తీసుకుంటారు. సో ఇప్పుడు బేబీకి అయితే లేదు, మాకైతే ఉందన్నమాట. వెదర్ చాలా బాగుంది, అందుకే మేము స్టార్ట్ అయిపోయాము. రోజు ఇప్పటి వరకు కూడా అసలు సెట్ అవ్వలేదు. ఈ వీక్ లో కొంచెం టెంపరేచర్ మంచిగా ఉందన్నమాట. కొంచెం ఎండలు కొడుతున్నాయి ఇక్కడ. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా తగ్గిపోతుంది. ఇంకా -1. ఇంకా స్నాక్స్ అవన్నీ పెట్టుకుని వెళ్తున్నాము. బేబీకి ఫ్రూట్స్, స్నాక్స్ అన్ని తీసుకుని వెళ్తున్నాము. డ్రైవ్ కదా, డ్రైవ్ లో మనకి ఆకలేసిన వెంటనే కార్ లో తినేయొచ్చు. మా పక్కన వాళ్ళు కూడా అడిగాం అనమాట, జాయిన్ అవుతారా అంటే జాయిన్ అవుతామని చెప్పారు. సో వాళ్ళు కూడా వాళ్ళ కార్ లో వస్తున్నారు. సో మేము మా కార్ లో స్టార్ట్ అయిపోయాము. వెళ్ళాక మీకు చూపిస్తాను అది వర్తా కదా ప్రైస్ కి అనేది, చూద్దాము. హాయ్, ఇంకో 5 minutes లో ఉందన్నమాట. ఏం తిన్నా చెప్పనా? What did you eat, Lindsay? ఏం తిన్నా? ఐస్ క్రీమ్. ఏం ఐస్ క్రీమ్? Ice cream? What ice cream did you eat? కుల్ఫీ. Kulfi? పిస్తా ఫ్లేవర్ కుల్ఫీ తిన్నాను అనమాట. ఆమె ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవంటే ఇష్టం. సో బయట ఎలాగో వెదర్ కొంచెం బాగానే ఉంది కదా అని పిస్తా ఫ్లేవర్ బాగుంది అంటే తీసుకున్నాము. కొంచెం తిన్నది, ఇప్పుడే లేచి జస్ట్ ఒక చిన్న న్యాప్ లాగా వేసింది అంతే, ఏం పడుకోలేదు జర్నీ అంతా. Lindsay, do you like ice cream? Yeah? సో వచ్చేసాము. 5 minutes లో ఉందన్నమాట. సో వెళ్ళి చూద్దాము. ఇప్పుడే లోపలికి వెళ్ళామన్నమాట టికెట్స్ తీసుకోవడానికి. ఈచ్ పర్సన్ $30 ఉండే. అడల్ట్స్ అయితే మేము వెహికల్స్కి ఛార్జ్ చేస్తారనుకున్నాము, బట్ పర్సన్ వైజ్ ఛార్జ్ చేశారు. సో బేబీస్కి అయితే లేదు, అండర్ 3 years. సో మేమైతే 4 members టికెట్స్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. కిసి కిసి. ఏం తింటున్నావు, Lindsay? చెప్పు. పులావ్. Pulao? Do you like it? Lindsay, are you excited? Yeah. Excited? Animals కి తినిపిస్తావా? అనిమల్స్ తినిపిస్తావా ఫుడ్? ఎట్లా తినిపిస్తావు? నువ్వు తింటున్నట్లు తినిపిస్తావా? సో మేము ఫుడ్ తినేసి ఇక్కడ చెక్ఇన్ చేసి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. సో మేము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ ఫుడ్ ఇస్తారు, అది తీసుకొని మనం యానిమల్స్కి ఫీడ్ చేయాలి. Yes. All right. What you're going to do, you're going to go inside the park at 15 miles an hour. Okay. Stay inside the vehicle at all times. Don't touch or pet any animals. You can't feed them though. Just sprinkle the food along the ground or toss it outside the vehicle. The only exception is giraffe. You'll hand feed them just like this. And only feed the animals what I give you. Okay. Make sure to note that the overlook closes at 4:30. The rest of the park closes at 5:30. Do we understand? Yep. All right. సో ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. వాళ్ళు ఫుడ్ ఇచ్చారు. వాళ్ళు జస్ట్ కొంచెం హ్యాండ్ ఇట్లా బయటకని పెట్టమన్నారు. వేరే మన ఫుడ్ ఏం పెట్టొద్దు అని చెప్పారనమాట. సో ఆ ప్రైస్ లోనే ఇంక్లూడ్ చేశారనమాట. సో ఇంత అమౌంట్ ఇచ్చారు ఫుడ్. ఈ ఫుడ్ ని మనం కొంచెం పెడుతుండాలి. మనకి ఇట్లా కనిపిస్తాయి అనమాట యానిమల్స్ అన్ని. సో మనం ఫుడ్ పెడుతూ ఉండాలన్నమాట. సో దిగొద్దు, కార్ దిగొద్దు అని చెప్పారు. సో చూద్దాము ఏమేమి కనిపిస్తాయి ఏంటి అని. ఇక్కడ డిఫరెంట్ కనిపిస్తుంది. యానిమల్ చూసినావా? యానిమల్. ఇక యానిమల్
ఏంటిది సో చూసారు కదా పాప చాలా ఎగ్జైట్ అయిందనమాట చూడగానే డేస్ని. నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యా, మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం చిన్నప్పుడు జూలలో నార్మల్గా వాటిని దూరం నుంచే చూస్తాం కానీ అంత దగ్గరగా చూడడము అండ్ వాటికి ఫీడ్ చేయడం చాలా హ్యాపీనెస్ అనిపించింది. మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేను ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగుండే. మా హస్బెండ్ వచ్చినప్పుడు ఓన్లీ డీర్స్ కనిపించాయి అంట. సో స్టార్టింగ్ మాకు కూడా అవే కనిపించాయి. చూడాలి ఇంకా ముందు ముందు ఏం కనిపిస్తాయి ఏంటి అని. బట్ ఫుడ్ పెడుతుంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్ బేబీ గురించి వచ్చామన్నమాట, బేబీని తీసుకొని. సో తను మంచిగా ఎంజాయ్ చేస్తుంది అని అన్నట్లే తను ఎంజాయ్ చేసింది. సో ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ ఉంటే. నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఫుడ్ తినిపించడము అదంతా. నాకైతే డిస్టెన్స్ ఇదంతా లైక్ ప్రైస్ అంతా వర్త్ అనిపించింది. దాని కొమ్ములు చూడండి ఆయన. ఫుడ్ కొమ్ములు తీసి ఇసిరేస్తుంటారు మనకి. ఫుడ్ వాటికి అర్థం అవుతలేదు. చూడండి ఎట్లా తింటుందా, చూడు పప్పు పెడుతుంది చూడు. తింటుంది తింటుంది చూడే మొత్తం. బాయ్. నువ్వు పెడతావా? నేను అప్పుడే అంటుండే అనమాట హస్బెండ్తో, అన్ని డీల్సే కనిపిస్తున్నాయి కొత్తవి ఏం కనిపించట్లేదని. అలా అనగానే మాకు జిరాఫీ కనిపించింది. నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే డైరెక్ట్గా అట్లా దాన్ని దగ్గరగా చూడడము చాలా మంచిగా అనిపించిండే అనమాట. సో అది ఎంత పెద్దగా ఉందంటే మీరు డైరెక్ట్గా చూస్తే మీకే అర్థమవుతుంది. అంత చాలా మంచిగా అనిపించింది. ఆ ఫీలింగ్ నేను చెప్పలేను. అండ్ అది పైకి రాగానే లైక్ కార్ దగ్గరికి రాగానే మేము పైకి ఎక్కాను అనమాట బేబీని తీసుకొని. బట్ కొంచెం దగ్గర రాగానే భయం వేసింది. ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాము, కొంచెం భయం వేసింది. ఎందుకంటే దాని టీత్ కొంచెం పెద్దగా ఉన్నాయి, ఫీడ్ చేయలేకపోయాము. అట్లీస్ట్ నెక్స్ట్ దానికైనా ఫీడ్ చేయాలి అని అనుకున్నాము అనమాట. సో నెక్స్ట్ దానికి ఫీడ్ చేద్దాము వెనక అన్ని చూసామన్నమాట. వాళ్ళందరూ మంచిగా ఫీడ్ చేస్తున్నారు. నేను మిస్ అయిపోయాను ఫీడ్ చేయకుండా, అనవసరంగా భయపడ్డాను అనుకున్నాను. నెక్స్ట్ దానికైనా ఫీడ్ చేద్దామని అనుకున్నాము. పైకి పెట్టరు పైకి. ఓకేనా? బాయ్. మీ అప్పుడు ఈ కూడా వెళ్ళారా? మా అప్పుడు ఇవే ఇంకా మొత్తం ఇవి దీంట్లో తినిపించలేరు. ఆ జిరాఫ్ అస్సలు రాలా. How do you guys feel? Good. So good? Especially when the giraffe came in, right? Arvi touched it. She touched it? Rupa, how is it? It was super. Are you guys able to feed? Like, I know you fed, but like I did. You did? Okay, I'm even so she. scared, but I did. సో మిడిల్లో మేము ఒక ప్లేస్ దగ్గర ఆగామన్నమాట రెస్ట్ తీసుకోవడానికి. అక్కడ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మేము అక్కడ ఆగి కిడ్స్కి ఫుడ్ అట్లా ఏమైనా తినిపిద్దాము. అండ్ మా నైబర్స్ వాళ్ళు ఏం ఫుడ్ తినలేదు, సో వాళ్ళు కూడా తింటామంటే మేము ఆగాము. మేము తిన్నాం కానీ వాళ్ళు తినలేదు అనమాట. సో మేము ఆగి లోపలికి అయితే వెళ్ళాము. సో బేబీస్ ఇద్దరిని టేక్ కేర్ చేస్తూ మేము వెళ్ళాము అనమాట లోపలికి. ఆ రోజు వెదర్ కొంచెం బాగుండే, కొంచెం ఎండ ఉంది, బట్ స్టిల్ చాలా బాగుండే అనమాట, చల్లగా లేదు. సో లోపలికి వెళ్ళి మేము ఫుడ్ ఆర్డర్ చేసాము. సో మేము బర్గర్ శాండ్విచ్ టైప్ తీసుకున్నాము, ఫ్రైస్ అలాంటివి తీసుకున్నాము. సో బేబీకి తినిపించి మేము బ్యాక్ సైడ్, ఆ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ మంచి ఉందన్నమాట ప్లేస్. ఫొటోస్ ఏమన్నా దిగుదామనేసి బ్యాక్ సైడ్ వెళ్ళాము. అది మొత్తం హిల్ ఏరియా టైప్ అనమాట. పైనుంచి అన్ని ప్లేసెస్ చాలా మంచిగా అనిపిస్తుండే. సో బ్యాక్ సైడ్ కొద్దిసేపు పిల్లలు అట్లా ఆడుకుంటుంటే మేము కొన్ని ఫొటోస్ కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. సో
సో మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఇక్కడ ఫాజిల్ రిమ్ అనేది ఉందన్నమాట. సో ఖచ్చితంగా నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో ఈ ప్లేస్ నేను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా, ఈ ప్లేస్ ఎలా ఉంటుందో ఏదో అనుకున్నా, బట్ ఖచ్చితంగా కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. నేనే ఎంజాయ్ చేశా అంటే ఖచ్చితంగా పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. ఏం తింటున్నావు నుంచి? డ్రాగన్. యూ ఈటింగ్ డ్రాగన్? యా. యు లైక్ డ్రాగన్? ఎస్. తిన్సి ఏం తింటున్నావు? డ్రాగన్ ఫ్రూటా? బేబీకి అన్ని డైపర్స్ అలాంటివి చేంజ్ చేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. బేబీకి ఫ్రూట్స్ అవి ఇవి తీసుకొచ్చాము, సో అవి కూడా తినిపించాము. మేము వెళ్తుంటే అప్పుడు జీబ్రా కనిపించింది. సో చాలా అనమాట, 3 to 4 ఒకేసారి కనిపించాయి. ఎట్లయినా ఫీడ్ చేద్దాము అనేసి ఫీడ్ చేసాము. ముందు కార్ వాళ్ళు ఫీడ్ చేస్తుంటే మేమే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యామన్నమాట. మన దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఫీడ్ చేయాలి భయపడకుండా అని. కొంచెం దగ్గరకు వస్తే భయం వేస్తుండే, ఎందుకంటే వాటి టీత్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మనం చేతి ఇట్లా పెడుతుంటే మన చేతిని ఇట్లా కొరికేస్తుందేమో అనే భయం వేస్తుంది. బట్ మేము ఫీడ్ చేసాము. ఇక్కడ మా హస్బెండ్ ఫీడ్ చేస్తున్నాయి అనమాట. ఇటు సైడ్ ఉన్నదానికి నేను ఫీడ్ చేసా, ఇటు సైడ్ మా హస్బెండ్ ఫీడ్ చేశారు. పాప కొంచెం భయపడింది. ఫస్ట్ ఎక్సైటెడ్గా ఉండే, బట్ అది లోపలికి వస్తుంటే కొంచెం భయపడింది అనమాట. తను ఫీడ్ చేయమంటే నో 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 అంటుంది. నాకు భయం వేసి విసిరేస్తున్నా అనమాట. అట్లా విసిరేయకూడదు, బట్ విసిరేస్తున్నా లోపలికి. అది మంచిగా తింటుండే. నువ్వు పెడతావా? విసిరేస్తావు. సో ఈ ఎక్స్పీరియన్స్ మనం దగ్గరుండి ఫీడ్ చేస్తేనే అర్థమవుతుంది. సో చెప్పేదానికంటే ఇంకా మనం దగ్గర నుండి వాటిని చూసి వాటిని ఫీడ్ చేస్తుంటేనే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇంకో యానిమల్ కనిపించింది. సో వాటి అన్నిటికీ వాడు ఫుడ్ కొంచెమే ఇచ్చాడు. సో దాన్ని మేము ప్రతి యానిమల్కి పెట్టేలాగా కొంచెం కొంచెం పెట్టుకుంటూ వెళ్ళాము. టికెట్ ప్రైస్ ఏమో పర్ పర్సన్ ఛార్జ్ చేశాడు, బట్ ఫుడ్ ఏమో ఓన్లీ 1 ప్యాకే ఇచ్చాడు అనమాట. సో వెళ్తుంటే నాకు చీతా, ఫస్ట్ నాకే చీతా కనిపించింది అనమాట. చీతా కనిపించగానే చీతా అని మొత్తుకున్నా. సో మా హస్బెండ్ పాప కూడా చూశారు. అక్కడ చాలా కనిపించాయి చీతాస్. ఫస్ట్ ఒక చీతా కనిపించింది, అది ఊరికే దానికి కొంచెం సెక్యూర్ లాగా ఒక రూమ్ లాగా ఉందన్నమాట. సో దాంట్లోకి వెళ్తుంది, వచ్చి బయట పడుకుంటుంది. అందరూ ఇక్కడ అమెరికన్స్ వాళ్ళు కూడా చాలామందే వచ్చారు, మన వాళ్ళే కాకుండా. వీళ్ళు కూడా ఇవన్నీ చూస్తారు కదా, సో వీళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేశారు. కిడ్స్ అయితే అరుస్తున్నారనమాట వాటిని చూసి, అంత బాగా ఎంజాయ్ చేశారు. సో అది పడుకుంటుంది, లేస్తుంది, రూమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి అది ఎట్లా ఉందో. సో పాపకు చూపించాను అనమాట చీతా అని. తను రోజు రైమ్స్ అవి ఇవి చూస్తుంటే కానీ డైరెక్ట్గా చూసింది. సో మాకు కూడా మంచిగా అనిపించింది. ఎన్ని చీతాస్ ఉన్నాయంటే అది పక్కనే చాలా కనిపించాయి అనమాట. సో ఇవన్నీ క్యాప్చర్ చేసాము. మాకు కనిపిస్తాయో లేదో అనుకున్నాము ఇన్ని యానిమల్స్, ఎందుకంటే మా హస్బెండ్ వచ్చినప్పుడు అసలు ఇవన్నీ ఏం కనిపించలేదంట. మీరు చాలా లక్కీ, అసలు మీకు ఇన్ని కనిపించాయని చెప్పారు. తను వచ్చినప్పుడు ఇంత లేవు అసలు అని చెప్పారనమాట. సో మేము లక్కీ ఇన్ని చూడగలిగాము అని, అండ్ బేబీని తీసుకొని వచ్చి తనకు చూపించగలిగాము అని, మళ్ళీ కూడా రావచ్చు ఈ ప్లేస్కి అని అనుకున్నాము. అంత వర్త్ ఇట్ అనిపించింది. సో ఖచ్చితంగా రండి, అందుకే అన్నిసార్లు చెప్తున్నాను, బేబీస్ ఉంటే ఖచ్చితంగా రండి, వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ ఆస్ట్రిచ్ కూడా కనిపించింది అనమాట లాస్ట్ వెళ్ళే టైంలో. సో ఆస్ట్రిచ్ మీకు అందరికీ తెలుసు, ఆస్ట్రిచ్ బర్డ్. సో అది కూడా కనిపించింది. సో దానికి కూడా ఫుడ్ పెట్టాము. అది దాని లోపలికి పెట్టేస్తుంది అనమాట, దాని తల. సో ఒకేసారి 2-3 వస్తున్నాయి అనమాట. ఫుడ్ అనగానే దగ్గరకు వచ్చి ఇట్లా కార్ లోపలికి పెట్టేస్తున్నాయి. సో మేము ఫుడ్ అయితే పెట్టేసాము అన్నిటికీ. సో ఇవన్నీ ఆస్ట్రిచ్ అనమాట. సో ఇది 5:30కే క్లోజ్ అనమాట. సో 3కి ఎంటర్ అయిపోయాము. 5:30 లోపు బయటకు వచ్చేసేయాలి. 3:30 తర్వాత ఎవరిని ఎంటర్ కానివ్వరు, ఆ లోపే మనం ఎంటర్ అయిపోవాలి. సో టికెట్ ప్రైజెస్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో లేవు. సో మేము కాల్ చేసి ఇక్కడికి వచ్చి తీసుకోవాలన్నారు. సో మేము అలా తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇవన్నీ చూసి మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ కనిపించేది రైనోసార్ అనమాట. సో నేను ఇవన్నీ క్యాప్చర్ చేసుకున్నాను. ఇవన్నీ తర్వాత బేబీకి కూడా చూపించవచ్చు. ఇవన్నీ తను ఈ వీడియో మళ్ళీ చూసినప్పుడు కూడా అవన్నీ చెప్తుంది, జీబ్రా అని, టైగర్, చీతా అని చెప్తుంది అనమాట. సో రైనోసార్ అనమాట. లాస్ట్లో రైనోసార్స్ ఇవి చూసాము. సో మళ్ళీ రావాలి, మేము ఖచ్చితంగా మళ్ళీ వస్తాము.
కొంచెం తను పెద్దయ్యాక మళ్ళీ వస్తామన్నమాట. ఇది 1.5 అవర్, బట్ డిస్టెన్స్ ప్రైస్ వర్త్ ఇట్ అనిపించింది. కొంచెం ట్రావెల్ చేసినా మేము ఎంజాయ్ చేసాము అని అనిపించింది. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము అనమాట. మాకు 1.5 అవర్ ట్రాఫిక్ వల్ల 2 అవర్స్ టైం పట్టింది. సో అలా మేము అండ్ మా నైబర్ వాళ్ళందరం కలిసి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సో చెప్తున్నాను కదా, ఖచ్చితంగా మీరు రావాల్సిన ప్లేస్, ఎవరైనా ఇక్కడికి వస్తే డాలస్ వస్తే, వేరే స్టేట్ వాళ్ళైనా ఇక్కడికి డాలస్ ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా ఫాజిల్ రిమ్ అనే ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ అయితే వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. సో దట్ వాళ్ళు ఖచ్చితంగా డైరెక్ట్గా చూస్తారు. సో ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.